భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 5/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష అష్టమి సోమవారం అష్టమి మధ్యాహ్నం 11:52 వరకు ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6:07 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:44 నుండి ఉదయం 8:21 వరకు వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:11 వరకు మధ్యాహ్నం మళ్ళీ 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:37, సూర్యాస్తమయం 6:16. అమృత గడియలు సాయంత్రం 4:29 నుండి 6:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. వృద్ధియోగం తెల్లవారుదిన 5:39, భవ ఉదయం 11:59, బాలువ రాత్రి 12:01. ఈవేళ అపరాజితాదేవి యొక్క అమ్మవారి ఆరాధన విశేషమైన సత్ఫలితాలు ఇస్తూ సోమవారం రుద్రాభిషేకం చేసుకోండి, అన్ని విధాలుగా అనుకూలం. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారు ముందుగా ఉద్యోగంలో మంచి అవకాశాలు, ప్రమోషన్లు, ప్రయాణాలు కూడా ఉన్నాయి, ఆనందంగా ఉంటారు. వృషభ రాశి ఈరోజు అనుకూలం, భోజన సౌఖ్యం, ధనలాభం, ఉద్యోగంలో మార్పులు. మిథున రాశి మనోల్లాసంగా ఉంటారు, ఆనందం, ధనవృద్ధి, విశేష లాభాలు. కర్కాటక రాశి రుణాలు తీర్చుట, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. సింహరాశి ఆరోగ్యభంగం, విచారం, అధిక ఖర్చులు, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. కన్యారాశి శుభకార్యజయము, గృహవాహన లాభాలు ఉన్నాయి. తులారాశి అధికార ప్రాప్తి, సంతానం వల్ల లాభాలు, దైవ చింతన. వృశ్చిక రాశి అధిక శ్రమ, అనంతర లాభాలు ఉన్నాయి, వ్యాపార లాభాలు, కొత్త పనులు ప్రారంభించుట. ధనుసు రాశి రుణములు చేయుట, అధిక ప్రయాణాలు, బంధుమిత్రులతో విరోధాలు ఉన్నాయి. మకర రాశి వృత్తి వ్యాపారాల్లో ఈరోజు మిశ్రమంగా ఉండి స్వల్ప లాభాలు ఉండే అవకాశం మట్టికే ఉంది. కుంభరాశి సామాజిక సంఘర్షణలకు వ్యతిరేకత, వృత్తి వ్యాపారాల్లో వ్యవసాయం మూలకంగా లాభాలు అయితే ఉన్నాయి. మీనరాశి కుటుంబ సమస్యలు తీరుట, ఆనందంగా ఉండే అవకాశాలు, ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం ఉగ్రహ ఓం ఉగ్రాయ నమః. ఉగ్రాయ నమః. దుష్టులకు, దుర్మార్గులకు భగవానుడు భయంకరాకారుడై వారిని దండించేవాడనే భావం ఉగ్రహ అంటే. భగవానుని భయము వలనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు అందరూ కూడా అష్టదిక్పాలకులుగా నవగ్రహాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కర్తవ్యాలని భగవంతుడి భయపడి వాళ్ళ కర్తవ్యాలు సక్రమంగా నిర్వహిస్తారు. భగవంతుడు అంటే భయం కూడా ఉండాలండో. భయం లేకపోతే మనం లెక్క చేయం ఎవరినే కూడా. తల్లిదండ్రులు అంటే భయం ఎలా ఉండాలో, భగవంతుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఇంద్రియ నిగ్రహము ఉండాలి. ఇక్కడ అదిగా భగవంతుడు భయపడి భక్తితో కూడిన భయం అన్నమాట. అది ఉండాలి, అది ఉంది అన్నమాట అష్టదిక్పాలు అందరికీ కూడా. అలా ఉండేటువంటి వాడు శ్రద్ధ నిరంతరంగా ఉండేటువంటి వాడు కనుక శ్రద్ధగా నిరంతరాయంగా జరపబోవుదురని కఠోపనిషత్తులో వర్ణన చేసిందన్నమాట. ఇంద్రుడు, అగ్ని, వాయువు కూడా భక్తితో కూడిన భయంతో వాళ్ళ భగవంతుడు చెప్పిన ప్రకారంగా సమయాన్ని సూర్యోదయం, సమయాన్ని సూర్యాస్తమయం, చంద్రోదయం, గ్రహాలు, అష్టదిక్పాలు ఆయా స్థానాల్లో ఉండి వాళ్ళు సక్రమంగా భక్తితో కూడిన భయంతో వాళ్ళు సక్రమంగా ఉంటుందని కఠోపనిషత్తు కూడా చెప్పింది. మానవులు తమ విద్యుత్ కర్తవ్యాలను జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో చేయవలను అని దీని అంతరార్థం. అదే ఈశ్వర ఆరాధన మగునని గ్రహించవలని. దీనికి అదే ఉగ్రనారసింహాయ నమ అని కూడా అనొచ్చు మనం. ఉగ్రాయ నమ అంటే కోపంగా ఉండేటువంటి వాడు, చెడ్డ పనులు చేస్తే, చెడుగా ప్రవర్తిస్తే, దుష్టుల యందు, దుష్టభావాల యందు, దుర్గుణాలు ఉండేటువంటి వాళ్ళ యందు ఉగ్రంగా ఉండేటువంటి వాడని కూడా, రాక్షసుల యందు కూడా ఉగ్రంగా ఉండేటువంటి వాడని కూడా అర్థంగా మనం చెప్పవచ్చు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.